యొక్క దేవస్థానంలో నేడు మండల పూజ కార్యక్రమం సందర్భంగా నేడు ఆంగ్ల నూతన సంవత్సర ప్రథమ దినంలో అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. నిన్న రాత్రి అనగా గత సంవత్సరం రాత్రికి అయ్యప్ప పడి పూజా కార్యక్రమం, మహాదివ్యమైనటువంటి పడి పూజా కార్యక్రమం ప్రారంభించబడి పాత సంవత్సరానికి వీడుకోలు పలికి నూతన సంవత్సరంలో స్వామికి మంగళహారతితో స్వాగతం పలికి వారికి అందరూ మనస్పూర్వకంగా పూజలు చేసుకొని భక్తితో పాటలు పాడి కార్యక్రమం ఆనందంగా జరిగింది. ఆ పద్ధతిలో 1995లో ఈ యొక్క గుడి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం పీఠాధిపతుల ద్వారా జరిగింది. నాటి నుంచి నేటి వరకు కేరళ సాంప్రదాయానుసారంగా అన్ని పండగలు, అన్ని కార్యక్రమాలు శబరి యొక్క పద్ధతిలో నెరవేర్చడం స్వామి యొక్క కృపతో జరుగుతుంది. ఈ యొక్క మందిరంలో వేలాది మంది అయ్యప్పలు మాలాధారణ చేసి మండల మరియు 108 రోజుల దీక్షా కార్యక్రమాలన్నీ భక్తితో జరిపి శబరికి వెళ్ళడము, శబరికి వెళ్ళే యోగ్యత ఫైనాన్స్గా కానీ ఆరోగ్యరీత్యా కానీ సమయభావంతో కానీ పోలేని వాళ్ళు ఇక్కడ తమ యొక్క అభిప్రాయంతో ఈ స్వామి యొక్క దివ్య 18వ బడికి శబరిలో ఏ విధంగా అయితే ఇరుముడి సమర్పణ చేసి పూజలు చేస్తారో అదే మాదిరి ఇక్కడ కూడా స్వామి యొక్క అనుజ్ఞతోటి ప్రారంభించబడింది. నాటి నుంచి నేటి వరకు ప్రతిదీ కూడా చాలా దివ్యంగా జరుగుతుంది. ఒక్కసారి సంవత్సరంలో ఒకసారి మాత్రం ఆరట్టు అని స్వామివారు మన ఇందూరు పట్టణంలో గల బొడ్డమ్మ చెరువు వద్దకు పంబా స్నానం చేయడానికి వెళ్తారు. స్వామికి శరణమయ్యప్ప. స్వామి యొక్క కృప వలన వేలాది లక్షలాది మంది యొక్క కోరికలు నెరవేరి మంగళప్రదంగా వారు అన్ని విధాల సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్నారు. దీనికి నిదర్శనమే నాడు ఒక్కడితో ప్రారంభమైనటువంటి ఈ దీక్షా కార్యక్రమాలు నేడు వేలాది సంఖ్యలో దీక్షలు తీసుకొని మంచి కార్యక్రమము భక్తితోటి నియమ నిబంధనలతోటి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి స్వామి యొక్క నియమాలలో మార్పు జరగకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. స్వాములందరూ కూడా భక్తితో ఉన్నారు. ఇందూరు ప్రజలందరికీ కూడా స్వామి యొక్క కృప మన రాష్ట్రానికి దేశానికి కూడా కలగాలని ప్రార్థిస్తూ స్వామి శరణమయ్యప్ప ఇందూరు అయ్యప్ప సేవా సమితి ద్వారా ప్రతి సంవత్సరం కూడా మండల పూజా కార్యక్రమాలు దివ్యంగా జరిపించబడతాయి. నా అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల యొక్క సహకారంతో నిత్యము జరిపించబడుతుంది. ఈ మండల కాలంలో మరియు మకర విలుక్కు కాలంలో ఈ యొక్క మండల పూజ జరుగుతుంది. స్వామి యొక్క వైభవము నాలాంటి అల్ప గురుస్వామి చేసేటంత శక్తి లేదు, కానీ దివ్యమైనటువంటి శక్తి అయ్యప్పలో ఉంది. ఆ అయ్యప్ప కరుణ ఈ స్థలం మీద కూడా ఉందని నేను ఘంటాపథంగా అందరికీ చెప్తున్నాను. మీరు కూడా ఎవరైనా కానీ అయ్యప్ప స్వామి యొక్క కృపకు పాత్రులు కావాలా, భక్తితో ఉండాలా, నియమ నిబంధనలతో ఉండాలా, శబరి యాత్ర చేయాలా. ఈ దీక్షా కాలంలో ఎవరు కూడా ఎలాంటి దుర్మార్గ కార్యక్రమాలు కానీ, అబద్ధాల కార్యక్రమం కానీ, మరి న్యాయబద్ధం కాని కార్యక్రమాలు కానీ చేయకుండా తల్లిదండ్రుల కృపతోటి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో, గురుస్వాముల ఆశీర్వాదంతో, స్వామి యొక్క కృపతోటి దివ్యంగా నడుస్తుందని చెప్పేసి ఒక ఇందూరు అయ్యప్ప సేవా సమితి గురుస్వామిగా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను. స్వామి దీక్షలు చేయగలిగే వాళ్ళు చేయండి, చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు వచ్చి దర్శనం చేసుకున్న స్వామి కృప ఉంటుంది. కాకపోతే మార్గము ఈ దివ్య 18 మాత్రం ఎక్కకుండా పక్కన ద్వారా దర్శనం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. పడకంటి ధనంజయ, పెండ్యాల రాఘవులు గారు, పడకంటి ధనంజయ గారు సెక్రటరీ, పెండ్యాల రాఘవులు గారు కూడా భక్తుడు. వారు దీక్షలు చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నారు. ప్రతి నిత్యం కూడా మండల కార్యక్రమంలో
భక్తుల యొక్క సహకారంతో అన్నదానం దివ్యంగా నడుస్తుంది. స్వామి శరణమయ్యప్ప.